సరేరా షించాన్, ఎందుకు అట్లా దమ్ దమ్ చేస్తున్నావు? లేదు మమ్మీ, నాకైతే బర్డ్ అయితే కావాలి. అయ్యో, చూసారా గైస్, మన షించాన్ గాడైతే ఊరికేనే బర్డ్ బర్డ్ అని అంటుండు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మమ్మీ నాకేం చేస్తుందో తెలియదు మమ్మీ, నాకైతే బర్డ్ అయితే కావాలి. అరే గాయస్, మన షించాన్ కడితే, అరే షించాన్ ప్లీజ్ రా, నన్ను వడ్లేరా. లేదు మామయ్య, భయపడ్డావారా? అరే మామయ్య, నాకైతే బర్డ్ అయితే కావాలి. అరే పోరా నైనా, బయటికి వెళ్ళిపోతాను నేను. మామయ్య ఇప్పుడు రావా? చాలా దమ్దం చేస్తుంది షించాన్ గాడు. ఏ రే షించాన్గా ఎడున్నాడు? అయ్యా, నీ ఇంకా మరే పక్కన ఎందుకు దాచుకున్నావురా? సరే మమ్మీ, నాకైతే బర్డ్ అయితే కావాలి, నాకు ఇప్పుడు కావాలి బర్డ్. అరే షించాన్, మంచిగా అంటున్నా, నేను మాత్రం తెలియనురా, నేనైతే తేవా, అసలు నేను తేయం కూడా తేయపో. అరే మామీ, ఎందుకు మామీ అట్లా చేస్తావు? నన్ను ఎప్పుడో ఒకసారి అడుగుతావు కదా బర్డ్. అరే లేదురా షించాన్, లేనే లేదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. చీ, ఎప్పుడు ఇట్లనే చేస్తావు మమ్మీ. ఏ ఒక్కసారి చెప్తే అర్థం కాదారా? ఇప్పుడు నేను గన్ తీసినాను అనుకో, నాకు తెలియరా షించాన్, షూట్ చేసేసి అర్థమవుతుందా? మమ్మీ నన్ను కొడతావా? మమ్మీ ప్లీజ్ మమ్మీ అయితే. అరే మళ్ళా అదంటావు ఏం రా? కొత్తరా షించాన్. చీ, నాకు ఈ మామీనే వద్దు. చీ మమ్మీ, నువ్వు అసలు నాకు వద్దే వద్దు. అరే షించాన్, పోతే పోరా, నాకేంది పో. చూడని వేసి ఎంత దమ్దం చేస్తున్నావు షించాన్ గాడు. నేను తేను 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 అంటే కూడా నాకు రేపు పైసలు ఉన్నాయా? మీరు చూడు, నాకు అకౌంట్లో ఒక్క పైస కూడా లేనా తానంటే. కింద పోయి అడుగుతాడు ఇప్పుడు ఆడ కూర్చొని. అసలు వాడు చాలా ఎక్కువ వేస్తుంది, మనకైతే కోపం వస్తుంది. ఏంది షించాన్ గాడు ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంది? ఏం చేశాడు ఇంకా రాలేదు? కింద అడిగిండేంది కొంపదీసి, అంటే బర్డ్ ఇప్పియాలనే అడిగిండేమో. ఆడవై ఉండు. అరే షించాన్, దారా ఇంట్లోకి. లేదు మామయ్య, నేను రాను పో. అరే ప్లీజ్ షించాన్, దారా. లేదు మామయ్య, నేను రాను, నన్ను చాలా కొట్టినప్పు. అరే నువ్వు ఒకనివి, నేను చెప్తానే ఉండరా, ప్లీజ్ రాదా. లేదు మమ్మీ. ఓకే, వినవు కదా? లేదు వినవు కదరా? లేదు మమ్మీ, నేను ఎక్కడికైనా వెళ్ళు. సరే ఓకే గైస్, పడ్డావా అమ్మ? ఓకే గైస్, అనుకొద్దంట బర్డ్. సరేలేండి, నాతో అట్లా బయటికి వెళ్ళైతే తీసుకుని వస్తా. ఏందనుకున్నాడు? బర్డ్ తీసుకుని వస్తాను గైస్. పాప మాడు అప్పటి నుంచి అడుగుతూనే ఉండు, ఏందో ఏమో ఆయనకు అసలు ఎందుకు బర్డ్ ఏందో ఏమో. మొన్న వచ్చేసి టీవీలో చూసిండు ఒక బర్డ్ని, ఒక ఆయన ఇట్లా ఎత్తుకుతుంటే, అది చూసుకొని ఇప్పుడు నన్ను అడుగుతుంది బర్డ్ అని. అరే అప్పరే పడ్డారా స్వామి, దాని గురించి నాకు అడుగుతుంది. అట్లుంటా షించాన్ తోటి. మీకు తెలిసిన కదా ఎంత చీట్గా పనులు చేస్తాడో, మస్తు చీట్గా పనులు చేస్తాడు. సరే ఇక షాప్ ఏడుంది, షాప్కి వెళ్ళినాక కలుసుకుందాం. ఓకే గాయస్, నేనైతే ఫైనల్గా అయితే బర్డ్ అయితే తెచ్చేసినాను. ఇంత బాగుంది చూడండి, నా మీదనే ఉంది అది. ఓకే, మన షించాన్ గారు చూసి ఇట్లా బాగుంది అనుకుంటాడు. ఓకే, మనం వచ్చేసైతే ఎక్కేద్దాం. వాడు చూడండి రెక్కలు కూడా
ఉయ్య వెనుకకి వెళ్ళిపోతున్నా వాడు. ఓకేలేండి, వెనకాల ఉంటుందేమో. అమ్మయ్య, ఇప్పుడు ఆ సించంగాడు అయితే మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు. రే సించాన్గా, ఈరోజు నీకు ఎదు పాడైతే వేసిన ఏంది కిందకు పోయింది. అరే అరే ఎవర్రాడు అబ్బా. గైస్ ఏంది పోలీసులు వచ్చారు? గైస్ పోలీసులు ఎందుకు వచ్చారు? రే ఏందో ఏమో పోలీసులు ఎందుకు వచ్చారు గైస్? ఇప్పుడు సించంగాడు ఏమనుకుంటాడో ఏమో, నాకు తెలీదు. ఏంది గాయస్, నిజమ్మా చెప్తున్నా, అసలు నేను వస్తాం కూడా వస్తలేను ఏ పెడాలు. ఓకే, ఏంది? నేనైతే ఏం చేయలేట్లేనబ్బా, స్పీడ్గా వెళ్ళిపోవాలి సించన్ దగ్గరికి. రే సించాన్, నేను వస్తున్నా. ఓ ఏదో స్కిడ్ అవుతుంది. రే స్కిడ్ అవుతుంది ఏంద్రా? అయ్యే పోలీసులు వస్తారు. ఏమేంద్రా? సచ్చిండు. గై చూడే, అసలు నేను ఏమనలేదు. ఎందుకు ఏందో ఏమో. ఓకే సించాన్, బర్డ్ అయితే వస్తుంది నీకు. ఆడు మస్తు ఖుషి అవుతారు గైస్. ఈ పోలీసులు ఎందుకు రా నేను నా ఇంట పడ్డర్రా? బేసిక్ సెన్స్ లేదు మనుషుల దగ్గర. సించంగా అన్నాడా లేడా అని. అబ్బా ఒరి వస్తాడ్రా. ఓకే, మనం వచ్చేసి ఇక్కడ కార్ అయితే పెట్టేద్దాం. నా మీద ఉంది బర్డ్. అప్ప అరే అంకుల్ నీ ఇంతనా? ఎందుకు చెప్పు గెలుకుడు. ఓకే, ఇప్పుడు సించంగాడు అయితే ఖుషి అవుతాడు. ఓకే గైస్, వెళ్ళాలి. ఒరే సించంగా ఎక్కడున్నావురా? ఆనికి మాత్రం మమ్మీ అన్నీ ఉండు. సించాన్ పో మమ్మీ, నేను మాట్లాడా, నువ్వు బడి తేలేదుగా. అరే గైస్ చూడండి, ఆడు ఎంత మొండి అంటే. సించాన్ ఇది చూడరా. అరే సించాన్, అరే పో మమ్మీయా. ఈడొక్కడు బయటికి వెళ్ళిపోతాడు. ఏంది చూసినారా గైస్, సించాన్ తోటి ఇట్లనే ఉంటుంది మంచి. అరే సించాన్గా, ఒరే సించాను, ఓ నాయనో ఏంది ఇట్లున్నాడు? అరే సించాన్ కాసేపు వెనకాల చూడరా, ఏడుండు. రే వాళ్ళరా జేడున్నారా నాయనా? ఏడంకమ్మ రే, ఏడున్నావురా? ఇన్నుంచే కదరా పోయింది. ఏం రా నువ్వు ఇట్లున్నావు? సించాను సించాన్గా నీ ఇంకా మరే నీ వాళ్ళ అట్టు వెళ్ళింది. అరే సించాన్ పో మమ్మీ, అని ఇతను మాట్లాడాను నేను. అరే ఫస్ట్ అయితే చూడు ఏంది ఇంత చూడను కూడా. రే సించాన్, మామియా అది డూప్లే మామియా. రే సించాన్గా రీ చూడరా. ఏంది మామియా బర్డ్? చెప్తానే ఉన్నా కదా నీకు, బర్డ్ తెచ్చినా అని చెప్తే మామియా సారీ మమ్మీ, అప్పటి నుంచి మాట ఇవ్వలేదు. అట్లా ఉండాలి భయం అంటే. అప్పటి నుంచి వెనకాల చూడమంటే ఆ గోల నుంచి ఇటు వస్తున్నావు, నేను బయటికి వస్తానేమో మళ్ళీ ఇటు వస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు పిలుస్తానేమో అటు పోతున్నావు, మళ్ళీ పిలుస్తానేమో ఇటు వస్తున్నావు. ఏం కొడితే మమ్మీ సారీ
నేను నీతో ఇప్పుడు మాట్లాడాలా మమ్మీ మాట్లాడు మమ్మీయా. ఓకే ఓకే షించాన్గా నీకైతే బర్త్డే ఇచ్చేసినాగా. థ్యాంక్స్ మమ్మీయా. ఓకే ఓకే ఎస్ మన షించాన్కి అయితే బర్త్డే అయితే ఇచ్చేస్తున్నాను. అంతలో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. గాయ్స్ ఈ వీడియో మీకైతే పార్ట్ 2 కావాలనుకుంటే మనమైతే ఒక వీడియో అయితే చేయబోతున్నాం. ఆ వీడియో మీకు కనుక పార్ట్ 2 కావాలనుకుంటే వెంటనే మన లింక్ని అయితే క్లిక్ చేయండి. మనమైతే ఆ పార్ట్ 2 అయితే గాయ్స్ మనమైతే 5 o'clock అయితే సాయంత్రం అయితే ఈ వీడియో అప్లోడ్ చేయబోతున్నాం. ఆ వీడియో గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2లో చూడండి.